తెలుగులోనే చాలా ఫేమస్ అయిన అరస సాయి అయితే ఇక్కడైతే ఒక పార్క్ కట్టిస్తున్నారండి. అక్కడ టెంట్ కనిపిస్తుంది. అదే ఆయన క్యాంపు. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీరు చూసారు కదా, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరైతే ఈ వీడియో ఫుల్ చూడడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. మీకైతే టైం వేస్ట్ చేయను. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు యలమంచిలికి అలాగే అచ్యుతాపురానికి మధ్యలో అయితే ఉన్నామండి. ఇది కనిపిస్తుంది కదండీ ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ అయితే మావిడాడకొత్తూరు గ్రామంలో ఉన్న ఏరు మీద ఉన్న బ్రిడ్జ్ అండి. మనమైతే ఇప్పుడు పంచదారలో ఉన్న శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం వద్దకైతే ఎళ్తున్నాము. మీకైతే మొత్తం చూపిస్తాను. నాతో రండి. అక్కడైతే చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే స్పెషల్ అంటే ఏంటంటే 5 దారులు పడుతుందండి. 5 దారులు కూడా మీకు చూపిస్తాను. అలాగే అక్కడ ఉన్న స్వామివారిని కూడా మీకు చూపిస్తాను. అక్కడైతే మన యూట్యూబ్ స్టార్ అయిన హర్ష సాయి అయితే ఒక పార్క్ అయితే కట్టిస్తున్నారండి. అది కూడా మీకు చూపిస్తాను. నాతో రండి. మనమైతే ఈ దారకొండకి అతి దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా దారభోగపురం అని. ఈ ఊరు వచ్చిందంటే మనం ఆ దారకొండకైతే వచ్చేసినట్టే. మీకైతే ఇంకో బోర్డు కూడా చూపిస్తాను. చూసారా ఇక్కడైతే ఇంకో బోర్డు ఉంది. ఇది పంచదారల. మనమైతే ఇప్పుడు స్వామివారి గుడికి అతి దగ్గరలో ఉన్నాం. మీకు రూట్ కూడా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఈ రూటు ఎలమంచిలి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి గుడి. అలాగే మన గాజువాక నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అచ్యుతాపురం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పంచదార్లు అనే గ్రామం. మీకైతే స్వామివారి గుడి చూపిస్తాను. అలాగే అక్కడ దారపడేది కూడా చాలా జనం అయితే ఉంటారండి. అలా స్నానం చేయడానికి వస్తూనే ఉంటారు. ఇక్కడ నీళ్ళే మొత్తం ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళకి తాగునీరండి. అది కూడా మీకు చూపిస్తాను. ఎంతమంది పట్టుకెళ్తున్నారో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చూడండి అక్కడైతే పరదాలు కప్పేసి ఉన్నాయి కదా! అదే అండి అరస సాయి అయితే కట్టించిన పార్కు. ఇది చూసారా ఎంత విశాలంగా ఉందో? ఇక్కడైతే చాలా మంది వస్తారండి. ఈ ఈ దారకాడ స్నానాలైతే చేయనీకైతేని. నేనైతే మీకు ఎళ్లి చూపిస్తాను చూడండి. మనం వెళ్తున్నాం చూడండి. ఆ ముందైతే ఒక గుడి ఉందండి. ఇది దారి పక్కన ఉంటుంది. ఈ గుడిలోని స్వామివారైతే దార మాధవ స్వామి అయితే ఉంటారండి. స్వామివారిని కూడా మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇక్కడైతే చూసారా దార అది నిత్యం అలాగే మొత్తం 365 రోజులు నిత్యం ఇలాగ పారుతూనే ఉంటుందండి 24 గంటలుని. ఇదైతే ఇంకొక దారండి. రెండో దార. ఇది మూడో దార. ఇదైతే నాలుగో దార. అక్కడ చివర పడుతుంది చూసారా? అదైతే ఐదో దార. ఇక్కడైతే నీళ్లు చాలా క్లీన్‌గా అయితే లేవండి. ఎందుకంటే ఇక్కడ వ్యర్థాలన్నీ పడిచేస్తున్నారు. అక్కడే మెయిన్ దారకాడ అయితేనే నీట్‌గా ఉంది చూసారా? చూడండి ఇది మొత్తం 5 దారులు. 5 దారి కూడా ఎక్కడి నుంచి వస్తాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి అక్కడ ఈ గుడి కనిపిస్తుందా? ఇదే అండి. చూసారుగా ఇక్కడైతే మీకు పేరు కనిపిస్తుంది. శ్రీ దార మాధవ స్వామి ఆలయం అని. మీకు స్వామివారిని కూడా చూపిస్తాను. అదిగోండి లోపలైతే స్వామివారు ఉన్నారు. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఎప్పుడో దేవుళ్ళ చేత నిర్మించబడ్డ గుడి అని చెప్పేసి కూడా అంటారు. అదిగోండి స్వామివారు అయితే లోపల ఉన్నారు. ఇది దార మాధవ స్వామి అండి స్వామివారు. ఈ దారి పక్కన ఉంటారు స్వామివారు అయితేని. అదిగోండి నా ఫోను సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు జూమ్ చేయడం వల్ల. మీకైతే మళ్ళీ దారి కాడ తీసుకెళ్తాను. నాతో రండి. ఇదిగోండి ఇందాకైతే జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే ఎవరు లేరు. పైనుండి పడే దారి కాకుండా కిందన దారులొస్తున్నాయి చూసారా? 4 దారులు. అయి ఎక్కడి నుంచి వస్తుందో మీకైతే చూపిస్తాను చూడండి. అదిగోండి లోపల సొరంగం. సొరంగం లోపల నుంచయితే నీరొస్తుంది చూడండి. అది కొండ పైనయితే ఉంటుందంటండి. అక్కడి నుంచయితే ఈ దారి వస్తుంది. ఇదైతే చిన్న దారండి. చూసారా? మీకు కూడా పెద్ద దారి చూపిస్తాను. నాకైతే మంచి అవకాశం వచ్చిందండి. నేనొచ్చినప్పుడైతే జనమైతే చాలా మందున్నారు. కానీ నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసాకైతే జనం అందరూ ఎళ్ళిపోయారు. నాకైతే స్నానం చేయడానికైతే వీలు కుదిరింది బాగానే. ఆ పైనైతే ఒక దారి పడుతుంది కదండీ! ఈ దారైతే స్వామివారి గుడి వెనకాల ఒక పెద్ద కొండ ఉంటుందండి. ఆ కొండ పైన ఒక చిన్న బావి టైప్ ఉంటుందంట. ఆ బావిలోంచి వచ్చే నీరండి ఈ ఆకాశగంగా. ఇక్కడైతే స్నానం చేయడం వల్ల ఎలాంటివి ఉన్న పాపాలైనా పోతాయని చెప్పేసి ఇక్కడ చాలా మంది నమ్మకం అండి. ఇక్కడ నీరు మొత్తం ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళైతే తాగుతారు. దారి పక్కనే ఒక శివలింగం కూడా ఉందండి. ఇక్కడైతే చూడండి స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చాలా డర్టీగా ఉండేదండి. మొత్తం చెత్త చెదారంతో ఉండేది. అదైతే నేను క్లీన్ చేయడం జరిగింది. చూసారా? మీకు గుడి ఆవరణ మొత్తం చూపిస్తాను చూడండి. ఇదిగోండి జనం అయితే చూసారా? మనమైతే ఎళ్ళిపోయాకైతే ఇక్కడైతే జనం అయితే మళ్ళొచ్చారు. చూసారా? ఇది అతి పురాతనమైన కాలం నుంచి ఉన్న గుడండి. చూసారా? ఈ స్తంభాలు చూస్తుంటే మీకు తెలుస్తుంది. మొత్తం రాయితో కట్టిన గుళ్ళండి ఇయి. అలాగే మనమైతే కొండపైన కూడా వెళ్దాం. ఈ కొండపైన కూడా స్వామివారిని చూపిస్తాను. అక్కడైతే పక్కన గుడి కూడా ఉంటుందండి. అదే వినాయకుడి గుడి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూడండి గుడైతే చాలా పురాతనమైంది. రాయలతో కట్టిన గుడి. మనమైతే పైకెళ్దాం. ఇక్కడైతే ఒక స్వామీజీ గారు కూర్చున్నారు. ఈ కొండ మీదకైతే మనం ఇప్పుడు వెళ్ళాలండి. ఈ పరదాలు కట్టారు చూసారా? ఇదంతా అరస సాయి అయితే మొత్తం ఇదైతే పార్క్ కిందనే తయారు చేస్తున్నారండి అని చెప్పారండి ఇక్కడ ఉన్న పెద్దాయన. మీకైతే ఈ దారకొండ కాడ అయితే ఒక విచిత్రమైన వినాయకుడి గుడి అయితే ఉందండి. ఇక్కడైతే చూడండి స్వామివారి పేరైతే రాశారు. శ్రీ త్రిముఖ కళ్యాణ వినాయకుడండి.
గుడి చూసారా చాలా అద్భుతంగా కట్టారు. చాలా బాగుంది. మీకైతే లోపల కూడా చూపిస్తాను. స్వామివారిని కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి మీకైతే స్వామివారిని ఇది వెనక భాగం అండి. మీకైతే స్వామివారు ఒకటే స్వామివారు, ఒకటే విగ్రహం కానీ 2 రూపాలు. ఇక్కడైతే మండపం చూడండి. ఇక్కడ కళ్యాణం అంటే స్వామి పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. చూసారా గుడి ఆవరణ కూడా చాలా పెద్దదే. ఇక్కడ మండపం చూడండి ఎంత పెద్దదుందో. అక్కడ చూసారా అదైతే వేగాలైతే చేయించుకోవచ్చు. నేను దోసగాడని. ఇక్కడైతే స్వామివారు చూడండి. ఇది ముందు భాగం అండి స్వామివారిది. అలాగే మీకు ఈ వెనక భాగం కూడా చూపిస్తాను. వెనక భాగం కూడా సేమ్ ఇలాగే ఇంకో వినాయకుడు ఉంటారండి. అది కూడా మీకు చూపిస్తాను. చూసారా మొత్తం క్లియర్‌గా మీకు చూపిస్తాను. గుడి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం గుడి అయితే చూడండి చాలా బాగుంది. అదిగోండి స్వామివారు. ముందు ఇదే రూపం, వెనకాల ఇదే రూపం అండి. మీకైతే పంచదారలను కూడా చూపించాను కదండీ! అలాగే అక్కడ ఉన్న శ్రీ ద్విముఖ కళ్యాణ వినాయకుడిని కూడా చూపించాను కదండీ! అలాగే ఇప్పుడైతే మనం శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి దగ్గరికైతే మనం వెళ్తున్నాము. ఈ గుడి అయితే చూడండి ఈ చుట్టూ ఉన్న ప్రహరీ మొత్తం రాయితో ఉంది. గుడి కూడా మొత్తం రాయితో కట్టిన గుడి అండి. చాలా అతి పురాతనమైన గుడి అండి. మీకైతే ఈ గుడి గురించి అయితే 2 థియరీలయితే ఉన్నాయి. ఒకటైతే యమధర్మరాజు యమధర్మరాజు గారైతే ఈ శివలింగాన్నయితే ప్రతిష్ఠించారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరికొంతమందయితే పాండవుల్లో ఒకడైన పెద్దవాడైన ధర్మరాజు అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏది నిజం అన్నది మనకు తెలీదండి. ఇక్కడున్న పంతులుని అడుగుదాం అనుకున్నాం కానీ అక్కడైతే స్వామివారు పంతులు గారైతే కొంతమందికైతే పూజ అయితే చేస్తున్నారండి. మీకు మొత్తం గుడి ఆవరణ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం గుడి ఆవరణ చాలా బాగుంటుంది. అతి పురాతన గుడండి. చూడండి గుడైతే ఎంత పెద్ద గుడో. మొత్తం మీకు గుడి వెనకాల అయితే కొండ ఉందని చెప్పాను కదా! అదే అండి కొండ. మీకైతే మళ్ళీ చూపిస్తాను. చూసారా? ఇది ఇక్కడైతే ఒక మండపం ఉంది. చూడండి చిన్న స్తంభాలు ఎంతుందో. ఇది కూడా చూడండి మొత్తం అంతా రాయితో కట్టిన మండపం అండి ఇది. చూసారా? పైన కూడా స్లాబ్ మొత్తం రాయితో కట్టింది. ఇక్కడైతే చాలా స్తంభాలయితే ఉన్నాయి. ఇదిగోండి కనిపిస్తుంది కదండీ! ఇదండి స్వామివారి ప్రథమ గుడి. మనమైతే గుడి పక్కకు కూడా వెళ్దాం. అక్కడైతే ఒక చెట్టు అయితే పడిపోయింది. ఆ చెట్టుని అదిగోండి ఇదండి ఆ చెట్టు. ఆ పక్కన కూడా ఒక మండపం ఉంది. చూసారా? మొత్తం రాయితోనే కట్టి ఉంది. ఆ ఎనకాల కొండ మీద నుంచండి కిందున్న దారొస్తుంది. ఇక్కడైతే చూడండి చండీశ్వరుడు. ఇది మనం దాటకూడదండి స్వామివారిని. గుడి లోపలికి వచ్చి ద్వారం పక్కనే ఒక స్తంభం అయితే ఉంటుంది. ఆ స్తంభం పైన స్వామివారి స్థలపురం అయితే రాసుంది. మనకైతే ఆ భాష మనకు అర్థం కావట్లేదు. చూడండి మొత్తం స్తంభం చుట్టూరు కూడా ఈ రాతలైతే ఉన్నాయి. తెలుగే అండి. కానీ మనకి అర్థం కాని భాష ఇది. అప్పుడు పూర్వం అయితే రాయబడిన రాత అయింది అది. మనమైతే గుడి లోపలికి వెళ్దాం. మీకు తీసుకెళ్తాను మిమ్మల్ని కూడా గుడి లోపలికి. ఇదిగోండి గుడి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే స్వామివారు పంతులు గారైతే ఎవరికో పూజ అయితే చేస్తున్నారు. వచ్చేసామండి స్వామివారి దగ్గరికి. అదిగోండి స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుంది లోపల. గుడైతే చూడండి చాలా పురాతనమైన గుడండి. ఇలాంటి గుడి మనమైతే అరుణాచలం వెళ్ళాం కదండీ! అక్కడైతే మనం చూసాము. ఇక్కడైతే స్వామివారైతే ఉన్నారు. స్వామివారినైతే మీకు మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఈ స్వామివారినైతే పాండవుల్లో ఒకడైన ధర్మరాజు అయితే ఈ స్వామివారినైతే ప్రతిష్ఠించారని చెప్పేసి చెప్తున్నారు. చూడండి మీకైతే గుడి మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే అమ్మవారున్నారు. చూడండి. అలాగే వినాయకుడిని కూడా చూపిస్తాను. వినాయకుడి విగ్రహం ఎదురుగా అయితే ఇక్కడైతే బొమ్మలైతే చాలా ఉన్నాయండి. చూడండి ఇదంతా నేల మీద ఉన్న బొమ్మలే. చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం. ఒక్కొక్క రాయి మీద 2 బొమ్మలు ఉన్నాయండి. స్వామివారినైతే చూడండి వినాయకుడు. మనకి విఘ్నాలన్నీ తొలగించే స్వామివారైతే వినాయకుడండి. చూడండి స్వామివారిని. మీకైతే గుడి అండి అందరూ అన్నారు. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈరోజు మనం పంచదార్ల ఊరైతే వచ్చామండి. ఇక్కడైతే దారి పడుతుంది. కొండ పైనుంచి ఒక దారి అయితే పడుతుంది. అదైతే మీకు చూపిస్తాను. అంతేకాక స్వామివారి దర్శనం కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ హర్షసాయి అనే మన యూట్యూబర్ స్టార్ ఉన్నారు కదండి. ఆయన అయితే ఇక్కడ చిన్న చిన్న వర్కులు చేయించున్నారంట. ఇక్కడైతే ఒక ఆవిడ అయితే చెప్పారు మాకు. ఆ ఏంటన్నది మీకు చూపిస్తాను చూడండి. నేను స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేలోపు చూడండి ఎంతమంది వచ్చారో చూసారా? అక్కడైతే టెంట్ కనిపిస్తుంది కదండీ! ఆ టెంట్ అండి సాయి గెస్ట్ హౌస్. ఇక్కడైతే నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి అయితే ఇక్కడ జరిగే వర్కులైతే చూసుకొని వెళ్తారంట. ఇక్కడైతే ఉన్న సెక్యూరిటీ అయితే మాకు చెప్పారు. నేనైతే ఆ దారి కాడైతే స్నానం అయితే చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే ప్రయాణం అవుతున్నామండి. మనమైతే చాలా వీడియోలు తీసుకున్నాం. అయన్నీ మనం అప్‌లోడ్ చేస్తాం యూట్యూబ్‌లోని. ఈ రూట్ అయితే గాజువాక నుంచి యలమంచిలికైతే ఉంటుందండి ఈ రూటు. చూసారా ఎంత క్లియర్‌గా ఉందో. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. ఖాళీగా ఉంటుందండి. మనమైతే ఇప్పుడు యలమంచిలి నుండి మన ఇంటికైతే ప్రయాణం అయ్యాం. ఇప్పుడు మనం అయితే హైవే రోడ్‌లో ఉన్నాం. చూడండి ఎంత క్లియర్‌గా ఉందో. ఎందుకంటే
మిట్ట మధ్యాహ్నం 12:30 అవుతుందండి టైము. ఎవ్వరు లేరు. అలాగే ఎండ కూడా మామూలుగా లేదు. 45 డిగ్రీస్ ఉంది. మన వెదర్ రిపోర్ట్ చూస్తేనే. ఏమైనా తాగుదామని చెప్పేసి అడ్డ రోడ్‌లో అయితే ఆగాము. అడ్డ రోడ్‌లో ఉన్న అమ్మవారండి. చూడండి ఇప్పుడు అడ్డ రోడ్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఎవరు లేరు పెద్దగాని. అడ్డ రోడ్‌లో ఫ్లైఓవర్ చూసారా ఎంత బావుందో. ఆ ఫ్లైఓవర్ ఎయడం వల్ల మనకి ట్రాఫిక్ అయితే చాలా తగ్గింది. మేమైతే ఒక చిన్న తప్పైతే చేసాం. ఏటంటే అది మా నా ఎనక ఉన్నాడు గాని మా బామ్మర్ది ఆడైతే స్మార్ట్ వాచ్ అయితే పారేసాడు. దాని విలువ అయితే 1600 మాకొచ్చైతే 800 అయిందండి. 1600, 800, 2400 మొత్తం మా ట్రిప్‌కైతే అయింది. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి. బాయ్.